నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసులు, సైకోసెక్షువల్ ఇష్యూస్ని డీల్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనము నాన్ కాన్సుమేటెడ్ కపుల్ గురించి మాట్లాడుకుందాం. నాన్ కాన్సుమేటెడ్ అంటే ఏంటి? వాళ్ళు ఇంటర్ కోర్స్ వరకు వెళ్ళకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సెక్షువల్ కోరికలు ఇద్దరిలో ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో కావచ్చు, ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్తో కావచ్చు, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతూ మేల్ అనేటోళ్ళు ఇంటర్ కోర్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కాకుండా ఫిమేల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. బేసికలీ సెక్షువల్ యాక్ట్ కానీ ఒక సాంసారిక జీవితం బాగుండాలి అంటే మేల్కి ఎలాగైతే యాక్టివ్ ఎరెక్షన్స్ ఉండి ఇంటర్ కోర్స్ వరకు వెళ్ళాలో, అదేవిధంగా ఫిమేల్లో కూడా ఆ 50% ఫిమేల్లో కూడా వాళ్ళు కూడా సెక్షువల్గా యాక్టివ్గా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్షువల్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఫిమేల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వెజినెస్పస్ కావచ్చు, ఈవెన్ సెక్షువల్ యాక్ట్ అప్పుడు వాళ్ళు పెయిన్కి గురి కావటం కావచ్చు, ఆర్ ఇంట్రెస్ట్ లేకపోవటం. అంటే ఈ ఇంటర్ కోర్స్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కొంత ఫీమేల్కి డిజైర్ ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి డిజైర్ వచ్చినప్పుడు అబ్బాయి రెడీగా ఉండకపోవటం, దానివల్ల వీళ్ళకి ఇబ్బంది కలగటం, ఇలాంటి కొన్ని రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల కూడా అబ్బాయి రెడీగా ఉన్నా కానీ అమ్మాయి కోఆపరేట్ చేయకపోవడంతో ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది జరగదు. ఇది ఫస్ట్ ఒక 2 months లో వాళ్ళు ఆ ప్లాన్ చేసుకోవటం, ఇప్పుడే పిల్లలు వద్దనుకోవటం, దానివల్ల వీళ్ళు ఆ గ్యాప్ని తీసుకుంటారు. ఆ గ్యాప్ ఎలాగవుతుంది అంటే సంవత్సరాలు తరబడి అలాగే ఇంటర్ కోర్స్ లేకుండా వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటారు. ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యాజ్ అ కపుల్. ఫైనల్లీ ఏంటి అంటే వాళ్ళ పిల్లల కోసం సోషల్ ప్రెషర్, అంటే అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అడిగినప్పుడు ఈ విషయం అనేది చెప్పుకొని వస్తారు. లైక్ మేము సెక్షువల్గా వెరీ యాక్టివ్గా లేము అని. అప్పుడు చాలా భయపడిపోతారు. స్టిగ్మా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళ ఇంటర్నల్ ప్రెషర్ కన్నా బయట సోషల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి నాన్ కాన్సుమేటెడ్ కపుల్స్లో ఎవరిది తప్పు అని కాకుండా వాళ్ళు ఈజీగా సర్దిద్దుకునే అవకాశం ఏంటంటే కపుల్ థెరపీ. కపుల్ థెరపీలో ఏంటంటే ఇండివిజువల్గా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది, ఫ్యామిలీగా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడ సమస్య ఉందో కనుక్కోవాల్సి వస్తుంది. అంటే ల్యాబ్ టెస్ట్లు, పరీక్షలు కాదు, బేసికలీ ఇంటరాక్షన్స్, వాళ్ళ ఉద్దేశాలు, ఫ్యామిలీ కల్చర్ ఏంటి, ముందు నుంచి ఆ అబ్బాయి ఇష్యూస్ ఏంటి, అమ్మాయి ఏమన్నా అందులో టిపికల్గా బాధపడుతుందా, ఇట్లాంటివన్నీ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కపుల్ థెరపీలో ఏంటంటే సెక్స్ థెరపీ అంటే బయట యూఎస్లో చేసినప్పుడు సెక్స్ థెరపీలు చేయలేం, కానీ బట్ వీళ్ళతో ఇండివిజువల్గా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఇంటర్ కోర్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ అందులో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మేల్కి కానీ ఫిమేల్కి కానీ విడిగా ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా, ఈ సాంసారిక జీవితం ఈజీగా జరిగేటట్లు చేసుకోవచ్చు. ఇది చాలా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మాత్రలతోనే అవుతాయి అనేది కాకుండా వాళ్ళ శక్తిని వాళ్ళని గుర్తు చేసుకునేటట్టు ఇది చిన్న చిన్న మెలకువలు చెప్పటం, ఒకవేళ నిజంగా వాళ్ళు యాంగ్జైటీతో, డిప్రెషన్లతో బాధపడుతుంటే దానికి ట్రీట్మెంట్లు ఇవ్వటం ద్వారా హ్యాపీ లైఫ్ని చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.